పోలీసులకి మిమ్మల్ని తిట్టే గాని, కొట్టే అధికారం గాని ఉందా అనేసి. దీనికి సమాధానం వచ్చేసి ఏ పోలీసుకి గూడా మిమ్మల్ని తిట్టే అధికారం గాని, కొట్టే అధికారం లేదండి. కానీ వాళ్ళు ఈ సినిమాలు చూసి ఎక్సైట్ అయితారో, లేకపోతే వాళ్ళు రియల్‌గానే ఈ 'గబ్బర్ సింగ్‌లు', 'సింగంలు' ఉంటారో తెలీదు గానీ, ఏ పర్సన్ అయినా గూడా అసలు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడడం గాని, లేదంటే మాటికి ముందు చేసుకోవడం గాని చేస్తా ఉంటారు. ఇలా ఒకవేళ మీతో ఏదైనా జరిగితే మీరు చేయాల్సిందేంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్సిడెంట్‌ని వీలైతే ఏదైనా ఫోటోస్ గాని, వీడియోస్ గాని తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ అది తీసుకునే ఛాన్స్ లేకపోతే ఇమ్మీడియేట్‌గా మీరేం చేస్తారంటే, జరిగిన వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్, ఈవెన్ అతను వర్క్ చేసే పోలీస్ స్టేషన్ అయినా గూడా మీరెళ్ళేసి రిటర్న్ కంప్లెయింట్ ఇయ్యండి. వాళ్ళు ఎలాగో తీసుకోరు. తీసుకోకపోతే ఏం చేస్తారంటే సేమ్ రిటర్న్ కంప్లెయింట్ తీసుకొనొచ్చేసి అదే పోలీస్ స్టేషన్‌కి ప్లస్ ఎస్పీ ఆఫీస్‌కి ఒక రిజిస్టర్ పోస్ట్ అనేది పంపించండి. తర్వాత సేమ్ రిజిస్టర్ పోస్ట్ ప్లస్ కంప్లెయింట్ కాపీ తీసుకెళ్లేసి ఎస్పీ ఆఫీస్‌లో సబ్మిట్ చేయండి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే మీరేం చేస్తారంటే సేమ్ ఈ కంప్లెయింట్ కాపీని తీసుకెళ్లేసి హ్యూమన్ రైట్స్ కమిషన్‌కి వెళ్ళేసి కంప్లెయింట్ ఇవ్వండి. ఆర్ దానికి ఈమెయిల్ ఐడీ ద్వారా గాని, లేకపోతే వాటి యొక్క వెబ్‌సైట్ ద్వారా గాని కంప్లెయింట్ రైజ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఇదే కంప్లెయింట్‌ని బేస్ చేసుకొని మీరు కోర్టు ద్వారా ప్రైవేట్ కంప్లెయింట్ కూడా ఫైల్ చేయొచ్చు.